బాగా చేసేవాళ్ళం. అయినా కొంచెం బలహీనకుండా దేవుడు రావడంతో మాట్లాడి మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు, మంచిగా చూశారు, మళ్ళా ఇంటికి పంపించేశారు. అయితే దేవుడు మమ్మల్ని ఎంతగానో కాపాడినందుకు మమ్మల్ని చెప్తాం. అలాగే మీరు కూడా మా కోసం ప్రార్థన చేయండి. మేము ఆరోగ్యంగా ఉండాలి. మరి ఆయన కాలు చేపడిపోయింది కాబట్టి దేవుడు స్వస్థపరిచేలాగా ఏ రోజునైనా స్వస్థపరుస్తాడు. అయితే దేవుడు ఆయన స్వస్థపరిచి ఆయన మంచిగా నడిచి మళ్ళీ వైపు పట్టుకుని ప్రార్థన చేస్తూ ఉంటే అనేక మంది బిడ్డలు కళ్ళు తెరవబడాలి. అనేక మంది బిడ్డలు ఇలాగ దేవుడు ఇలా మేలు చేస్తాడా, ఇలాగ స్వస్థపడతాడా అని అందరూ అన్నిలు తెలుసుకోవాలని దేవుని అడుగుతున్నాను. మరి దేవుడి సహాయం మనం కోరుకోవాలంటే కొన్ని ఇబ్బందులు, కొన్ని నష్టాలు, కొన్ని పరిహారాలు అన్నీ చూపిస్తూ ఉంటారు. ఆ దేవుడు కృప, ఆయన ప్రేమ ఉంటే మనం గొప్పగా ఉంటాం. దేవుడి సన్నిధిలో ఏమైనప్పటికీ సంఘం ఎదగాలి, సంఘ బిడ్డలో సంతోషంగా ఉండాలి. అనేక మంది బిడ్డలు ఎక్కడ మార్మన్స్ పొందాలి, బాప్తిజం తీసుకోవాలి. అనేక రీతిలుగా వాళ్ళు వర్తిగా చేయాలని దేవుడిని అడుగుతున్నాం. అలాగే దేవుడు సహాయం మనం కోరుకోవటానికి, దేవుడిని అడగటానికి, ఈ యొక్క చిన్న చిన్న బాధలన్నీ పోవటానికి దేవుడు స్వస్థపరిచి, అలాగే రాజు రమ్య కూడా ఎంతో కష్టపడుతున్నారు. వారు కూడా వారి బిడ్డల్ని నియమించి దేవుడు చదివించి వాళ్ళని తెలియజేయాలని ప్రార్థన చేస్తారు. అలాగే అనేక మంది బిడ్డలు ఎంతోమంది అనాథులుగా ఉంటున్నారు, కొంతమంది బలహీనంగా ఉంటున్నారు. అందరి కోసం మనం ప్రార్థన చేయాలి. దేవుడు సంతోషంగా మనల్ని దీవించలాగిన, అభివృద్ధి చేయలాగిన ఈ సంఘం నానాటికి ఒక నాటికైనా దేవుడు అభివృద్ధి చేసి అనేక మంది బిడ్డల ముందు అనేక మంది బిడ్డలు దేవుడు అన్నులు ఆశీర్వాదాలు. అయ్యో దేవుడు బిడ్డకి ఇలా వచ్చినా కానీ తగ్గింది, దేవుడు స్వస్థపరిచాడు, వాళ్ళ పక్షాన్ని దేవుడు ఉన్నాడు అని తెలియజేయాలని, దేవుడు స్వస్థపరచాలని ప్రార్థన చేస్తాం. అలాగే మీరందరూ మా కోసం ప్రార్థన చేయండి. శనిషాప్ని దేవుడు దీవించింది.